శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఘటనపై వైసీపీ నేత దేవినేని అవినాష్ రియాక్ట్ అయ్యారు. తాను ఎక్కడికి పారిపోయే ప్రసక్తం లేదంటూ కూడా ఆయన చెప్పారు. అటువంటి ప్రయత్నం కూడా తాను చేయలేదన్నట్టుగా ఆయన చెప్పారు. దుబాయ్ పారిపోతుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై దేవినేని అవినాష్ రియాక్ట్ అయ్యారు. తాను ఎక్కడికి పారిపోయే ప్రసక్తే లేదు, ఆ ప్రయత్నం కూడా చేయలేదు, నేను ఇవన్నీ కూడా అవాస్తవాలంటే ఆయన కొట్టిపారేశారు. ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు ఆయన. నేను నా ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికి పారిపోలేదంటూ రియాక్ట్ అయ్యారు ఆయన. ఇక టీడీపీ కేంద్ర ఆఫీస్ పై జరిగినటువంటి ఆ దాడి కేసులో అవినాష్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి ఈ జరుగుతున్న ప్రచారాన్ని దేవినేని అవినాష్ తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించి ఏం రియాక్ట్ అయ్యారో చూద్దాం. నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి గారా కొన్ని మీడియా ఛానల్స్లో, అదేవిధంగా పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు, అలాంటి అవసరం కూడా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా 2 నెలల నుంచి గారా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాను. ఈరోజు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, మరీ ముఖ్యంగా ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి, గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి, చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలా. ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా, ఫేస్ చేశారు. మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిస్తంతో పాటు ధైర్యంగా ఉండటం గారు నేర్పించారనే విషయం ఈ పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలు మేము అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. పార్టీ కార్యక్రమాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ, దయచేసి రాష్ట్ర ప్రజానికాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తం మీద వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. అందుకు అక్కడ అధికారులు ఒప్పుకోలేదు, తిరిగి వెనక్కి పంపించేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రచారం మొత్తం కూడా అవాస్తవాలు, అసత్యాల్ని ప్రచారం చేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా అంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఒకసారి ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాజేష్, ఇప్పటికే జోగి రమేష్ విచారణ ఎదుర్కొంటున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై జరిగినటువంటి దాడి కేసులో ఆయన ప్రస్తుతానికి ఇప్పటికే అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్లారు. ఆ ఫోన్లు, ఆ రోజు వాడినటువంటి వెహికల్స్ ని కూడా చూపించాల్సిందిగా పోలీస్ అధికారులు కోరడం జరిగింది. సో ఆ కేసులో దేవినేని అవినాష్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. అంటే అక్కడ గతంలో జరిగిన దాడి కేసులో ఆయన పేరు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుబాయ్కి పారిపోతున్నారన్న ప్రచారం కూడా జరగడం తెలుస్తుంది. నిజమేనా? దుబాయ్కి పారిపోయేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నం చేశారా? ఆ రకంగా ఏమన్నా అటువంటి విషయాలు ఏమన్నా మనం నోటీస్కి వచ్చాయా?
అంటే పోలీసులు మంగళగిరి పోలీసులు కానీ ఎవరు కానీ ఈ అంశాన్ని నిర్ధారించినప్పటికీ దుబాయ్ వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారనేది జరుగుతున్న ప్రచారం. అయితే ఆ ప్రచారాన్ని దేవినేని అవినాష్ కొట్టిపారేస్తూ ఒక సెల్ఫీ వీడియో కొద్దిసేపు క్రితం విడుదల చేయడం జరిగింది. తాను ఎక్కడికి పారిపోలేదు, పారిపోవాల్సిన అవసరం కానీ కర్మ కానీ తనకు లేదంటూ దేవినేని అవినాష్ కొంత తీవ్రంగానే గట్టిగానే తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దేవినేని అవినాష్ లుకౌట్ నోటీసులు ఉన్నప్పటికీ ఆయన వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. ఆయనకి కోర్టు కొన్ని రోజుల పాటు ఎక్సెప్షన్ ఇచ్చింది, కొన్ని రోజుల పాటు ఎలాంటి అరెస్టులు చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన దుబాయ్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే నిన్న హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు ఇక్కడ మంగళగిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆయన్ని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన తిరిగి విజయవాడకు వచ్చేసారని ఒక ప్రచారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే దీనిపైన పోలీసులు అయితే అఫీషియల్గా చెప్పనప్పటికీ ఇది జరిగిందనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారాన్ని తిప్పుకోవడానికి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు కావచ్చు, అవినాష్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు, ప్రయత్నం చేశాడనేది ఎవరైనా ధృవీకరించారా? వాళ్ళైతే ఇప్పటి వరకు ధృవీకరించలేదు. కొంతమంది ఇచ్చినటువంటి ఆఫ్ ద రికార్డు సమాచారంతోనే పెద్ద ఎత్తున ప్రచారం అయితే బయటకు వచ్చింది. ప్రస్తుతం దీనిపైన దేవినేని అవినాష్ ఖండిస్తూ తన వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. నేను తప్పు చేశానని కోర్టు తీర్పిస్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా అంటూ తన వీడియోలో చెప్పారు. అంతేకాదు తప్పుడు కేసులు భయపడే పారిపోయే వ్యక్తిని కాదని ప్రసక్తే లేదంటూ ఆయన తను ప్రస్తావించారు. అదేవిధంగా తన తండ్రి తనకి ధైర్యాన్ని ఇచ్చారు, ఎలా పోరాడాలో అనే నేర్పించారంటూ కూడా అవినాష్ తన వీడియోలో పేర్కొన్నారు. ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గ ప్రజలకి గత 4-5 సంవత్సరాలకు అందుబాటులోను, ఇకపైన కూడా అందుబాటులో ఉంటాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూనే ఉన్నానని కూడా ఆయన చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే భయపడి పారిపోయే వ్యక్తి కాదంటూ ఆయన చాలా ఘాటుగానే స్పందించి పరిస్థితుంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఆదేశాల మేరకు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని దేవినేని అవినాష్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఒక జరుగుతున్న ప్రచారానికి అయితే ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే దీనిపైన అధికారికంగా పోలీసులు ఏమన్నా ఒక నోట్ ఏమైనా రిలీజ్ చేస్తారో లేదో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఎవరైనా కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ అంటే కొన్ని రోజుల పాటు అరెస్టులు చేయొద్దు, చర్యలు తీసుకోవద్దని ఇచ్చినప్పటికీ లుకౌట్ నోటీసులు ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం లేకుండా దేశం విడిచి పారిపోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మంగళగిరి పోలీసులు, ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి మీద దాడి కేసు, ఇదే విధంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి కేసులో కొంతమంది ముందస్తు బెయిల్కి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేయొద్దు కొన్ని రోజుల పాటు అంటూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు విదేశాలకు వెళ్లకుండా మంగళగిరి పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనబడింది. రెండోది ఇప్పుడు అవినాష్ దీని మీద కౌంటర్ ఇచ్చారు కాబట్టి మంగళగిరి పోలీసులు నిజంగానే ఆయన వెళ్లే ప్రయత్నం చేశారా లేదా అనేది వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. కాబట్టి పోలీసులు ఏమైనా స్పందిస్తారో లేదో చూడాల్సిన అవసరం ఉంది. మనోజ్. రైట్ రాజేష్. సో మొత్తం మీద దేవినేని అవినాష్ దుబాయ్కి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అటు ఎయిర్పోర్ట్ అధికారులు ఆయనను తిరిగి వెనక్కి పంపించేశారు, అప్రూవ్ చేయలేదని వెళ్ళడానికి అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఏంటి కూడా అసత్యాలు, అవాస్తవాలు కావాలని టీడీపీ సోషల్ మీడియా తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నట్టు టీడీపీ సోషల్ మీడియాపై మండిపడ్డారు దేవినేని అవినాష్. సో మొత్తం మీద ఆయన వెళ్ళారా లేదా అనేది పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కోర్టు నుంచి కూడా ఆయన కొంత ఉపశమనం తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారా లేదా అనేది కొంత ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే వెళ్ళలేదన్నట్టుగా వీడియో రూపంలో బయటకు విడుదల చేసినప్పటికీ పోలీసులు ఏం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినటువంటి ఆ కేసులో దేవినేని అవినాష్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల వెనుక ఇప్పటికే ఉన్నటువంటి మరొక మాజీ